ఆవు, పులి కథ. అడవిలో పచ్చగా ఉన్న గడ్డి పొలాలు. ఆవు ప్రశాంతంగా గడ్డి తింటూ ఉంటుంది. పులి నెమ్మదిగా అడవిలో నుంచి వస్తుంది. పులి, ఈ రోజు నాకు ఆహారం సిద్ధంగా ఉంది. ఈ ఆవుని తినేస్తాను. ఆవు వణుకుతూ, దయచేసి నన్ను వదిలేయండి. నా పిల్లాడికి పాలు ఇవ్వాలి. ఆ తరువాత నేను వస్తాను. పులి ఆలోచించి, సరే, కానీ తప్పక రావాలి అని హెచ్చరిస్తుంది. ఆవు తన పిల్లాడికి పాలు ఇస్తుంది. పిల్ల ఆవు అమ్మా, నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు? ఆవు తన వాగ్దానం గురించి చెబుతుంది. పిల్ల ఆవు, అమ్మా, నేను వెళ్తాను. నువ్వు ఎందుకు పోవాలి? ఆవు కన్నేళ్లతో, నువ్వు చిన్నది. ఎలా వెళ్తావు? కాని పసి ఆవు పట్టుదల చూపుతుంది. పిల్ల ఆవు పులి దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. పులి ఆశ్చర్యపడి, చిన్న ఆవా, నువ్వెందుకు వచ్చావు? పిల్ల ఆవు ధైర్యంగా, నా అమ్మ వాగ్దానం చేసింది. కాని నేను నీ ముందుకు వచ్చాను. పులి కాసేపు ఆలోచించి, ఇంత నిజాయితీ, ధైర్యం. నేను మిమ్మల్ని తినను. పులి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. పిల్ల ఆవు, తల్లి ఆవు ఆనందంగా కలుస్తాయి.